హాయ్ హలో అండి. ఈరోజైతే నా క్యాప్సికమ్ ఎగ్ కర్రీ అయితే చేస్తున్నానండి. ఎప్పుడు ఎగ్తో ఒకే రకంగా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పేయండి. అంతకంటే ముందు మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయినా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక 3 టమోటా, చిన్న క్యాప్సికము, అలాగే మీడియం సైజ్ ఆనియన్ ఇవన్నీ నీట్గా కడిగేసుకొని ఇలా నేను కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇలా కట్ చేసినాక టమోటాలు అయితేనా నేను ఇలా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న దాంట్లోని మెత్తగా పేస్ట్ చేసుకుంటున్నాను. తర్వాత కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, దాంతోపాటు కొద్దిగా కరివేపాకు, క్యాప్సికమ్, కొద్దిగా టమాటా ముక్కలు అనేటివి యాడ్ చేసేసి ఇలా నూనెలో బాగా వేయించుకుంటున్నాను. దాంతోపాటు కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని తర్వాత ఇలా వేయించుకుంటున్నాను. ఇలా వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని అయితేనా దీంట్లో యాడ్ చేసేసి ఆ పేస్ట్ మొత్తం మంచిగా ఆయిల్ ఉడికేంత వరకు బాగా ఇలా వేయించుకుంటున్నాను. అప్పుడప్పుడు మధ్యలో అటు ఇటు ఒకసారి తిప్పుతూ ఉండండి. దాంతోపాటు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసి మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసి మిక్స్ చేశాక దాంతోపాటు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ నీట్గా వేయించుకొని నూనెలో తర్వాత ఇలా కొద్దిగా వాటర్ వేసి నేను ఉడికిస్తున్నాను. టమాటా పచ్చివాసన అంతా పోవడానికి, టమాటా ఉడకడానికి ఇలా ఉడికించిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న గుడ్లను అయితేనా ఒక 4 దీంట్లో ఇలా సపరేట్గా ఉడికిస్తున్నాను. దీంట్ని ఎలా కలతిప్పకుండా ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి తర్వాత ఇలా తీసి చూడాలి. తర్వాత దీంట్ని ఇలా టర్న్ చేసుకోవాలి. ఒక 10 సెకండ్స్ ఉండిచ్చిన తర్వాత స్టవ్ కట్టేసుకోవడమే. అంతేనండి, ఎంతో రుచికరమైన క్యాప్సికమ్ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీకు కానీ వీడియో నచ్చితేనా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.